and you will get everyday recordings. మీకు everyday recordings వస్తూనే ఉంటాయి. It will be lifetime for you. Okay, clear? First of all, what is the course we joined here? మనం ఏ కోర్స్ జాయిన్ అయ్యాం? చెప్పాలి, ఏ కోర్స్ జాయిన్ అయ్యాం మనం? Oracle SQL and then PL SQL. కరెక్ట్. ఇప్పుడు మనం ఈ రోజంతా అసలు ఈ ఆరకిల్ అంటే ఏంటోనే డిస్కస్ చేస్తాం. రేపు డెమో 2లో డేటాబేస్ అంటే ఏంటో డిస్కస్ చేసి థర్డ్ డే ప్రాక్టికల్లోకి వెళ్తాం. సో యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు అటెండ్ ఓన్లీ ఫర్ 2 డెమోస్, టుడే అండ్ టుమారో. క్లియర్? క్లియర్? అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆరకిల్ అని ఉంది. వాట్ డూ యూ మీన్ బై ఆరకిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ థింక్ నా డెమో వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ కోసం, వాట్ ఈస్ ఆరకిల్ అకార్డింగ్ టు యూ? ఆరకిల్ అంటే ఏంటి? చెప్పాలి. ఆరకిల్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ సాయి. ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. It's a software company. But what kind of company it is? Actually, Oracle we have only in software. అంటే సాఫ్ట్వేర్ లో మాత్రమే ఉంది అని కాదు. మనకి Oracle అనేది ఎలాంటి కంపెనీ అంటే ఒక ERP బేస్డ్ కంపెనీ. ERP బేస్డ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. క్లియర్? క్లియర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈఆర్పి అంటే ఏంటి ఐడియా ఉంది ఎవరికైనా? ఈఆర్పి అంటే ఐడియా ఉంది ఎవరికైనా? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, పర్ఫెక్ట్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఇలాంటి ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ని, అది ఎయిదర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అయినా కానివ్వండి, రీటైల్ ప్రోడక్ట్స్ అయినా కానివ్వండి, ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా కానివ్వండి, అవి డెవలప్ చేస్తూ ఉంటాయి. క్లియర్? క్లియర్? అట్లా ఈఆర్పి బేస్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఓన్ డేటాబేస్ డెవలప్ చేసుకుంటుంటారు. వాళ్ళ ఓన్ డేటాబేస్ డెవలప్ చేసుకుంటుంటారు. అట్లా డెవలప్ చేసిందే ఏంటి? అట్లా డెవలప్ చేసిందే ఆరకిల్ ఒక డేటాబేస్ డెవలప్ చేసింది. అలానే ఎగ్జాంపుల్ ఇంకా చెప్పండి, మనకి ఎగ్జాంపుల్ ఇంకా ఏం ఈఆర్పి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి? ఇంకా ఏమున్నాయి? మైక్రోసాఫ్ట్, నెక్స్ట్ ఐబిఎం, నెక్స్ట్ అమెజాన్, పీపుల్సాఫ్ట్, నెక్స్ట్ ఎస్ఏపి. ఇవన్నీ ఏంటి మీకు? ఇవన్నీ ఏంటి? తర్వాత సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ అంటే టెక్నాలజీ కాదు, ఓకేనా? సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ఉందా లేదా? సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ఉందా లేదా? ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈఆర్పి బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే అరౌండ్, బాగా వినాలి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అరౌండ్ 2000s ఆ టైంలో ఇంకా ఫ్యూచర్లో డేటాబేస్ అంటే ఒక పర్టికులర్ డేటాబేస్, అదే చెప్తా మీకు, ఒక ఆర్డిబిఎంఎస్ కి మంచి స్కోప్ వస్తుందని ముందే గెస్ చేసి వీళ్ళందరూ వాళ్ళ ఓన్ డేటాబేసెస్ ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. క్లియర్? వాళ్ళ ఓన్ డేటాబేసెస్ ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అట్లా రిలీజ్ చేసిన ఆరకిల్ డేటాబేస్ మనం ఏమంటామంటే ఆరకిల్ డేటాబేస్ అంటాం. తర్వాత మైక్రోసాఫ్ట్ వాడు కూడా ఒక డేటాబేస్ రిలీజ్ చేశాడు. దాన్ని ఏమంటాం చెప్పాలి? అందరికి తెలిసే ఉంటది ఇది. సీక్వెల్ సర్వర్. ఎంఎస్ సీక్వెల్ సర్వర్.
MS stands for Microsoft. Microsoft SQL Server. And then next IBM వాడు కూడా ఇంకో డేటాబేస్ రిలీజ్ చేశాడు. దాన్నే మనం ఏమంటున్నామంటే DB2. క్లియర్. అమెజాన్ కూడా వాళ్ళ ఓన్ డేటాబేస్ రిలీజ్ చేసుకున్నారు మార్కెట్లోకి. దాన్ని మనం ఏమంటున్నామంటే ఏంటిది? రెడ్ షిఫ్ట్. RDS విన్నారా పేరు? అమెజాన్ RDS, రెడ్ షిఫ్ట్. అలానే SAP వాళ్ళు కూడా ఒక డేటాబేస్ రిలీజ్ చేసుకున్నారు. దాన్నే మనం ఏమనుకుంటామంటే ABAP ఆర్ HANA. క్లియర్. ఇట్లా మనకి డిఫరెంట్ డేటాబేస్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. బాగా వినాలి. మనకి డిఫరెంట్ డేటాబేసెస్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఆరకిల్. మనం ఆరకిల్ నేర్చుకునేటప్పుడు ఈ రిమైనింగ్ డేటాబేస్ ని కాదని ఎందుకు ఆరకిల్ నేర్చుకుంటున్నాం? ఎనీ రీజన్? మనం రిమైనింగ్ డేటాబేస్ కాదని ఎందుకు ఆరకిల్ నేర్చుకుంటున్నాం? పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు ఒక డేటాబేస్ డెవలపర్ అని తెలియాలి అంటే వాడికి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఏం నేర్చుకోకపోయినా పర్వాలేదు, బట్ ఆరకిల్ డేటాబేస్ ఇస్ ద మ్యాండేటరీ స్కిల్. నువ్వు ఒక డేటాబేస్ డెవలపర్ అని చెప్పాలి అంటే నీకు ఖచ్చితంగా ఆరకిల్ డేటాబేస్ వచ్చి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆరకిల్ డేటాబేస్ వచ్చిన వాళ్ళు రిమైనింగ్ ఎనీ అదర్ డేటాబేస్ నైనా మేనేజ్ చేసేయగలరు. బట్ అదే నువ్వు SQL సర్వర్ నేర్చుకున్నావు అనుకో, ఆరకిల్ నేర్చుకోలేవు. ఎందుకంటే ఆరకిల్ అనేది వ్యాస్ట్ సిలబస్. అందుకే ఎవరైనా కానీ వాళ్ళ డేటాబేస్ కెరియర్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆరకిల్ నేర్చుకుంటారు. క్లియర్? Yes, sir. అర్థమైందా అందరికీ? నెక్స్ట్ ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు మనకి మార్కెట్లో ఇవన్నీ డేటాబేస్ ఉన్నాయి, స్నోఫ్లేక్, పోస్ట్గ్రెస్, ఇవన్నీ. వీటిల్ని కాదు అని చెప్పి ఆరకిల్ నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్గ్రెస్, MySQL ఇవన్నీ ఏంటి అంటే ఓపెన్ సోర్స్. విన్నారా పేర్లు ఎప్పుడైనా? MySQL, PostgreSQL విన్నారా? Yes, sir. విన్నారా? వినుంటారు ఆబ్వియస్ గా. ఇవన్నీ ఏంటి అంటే ఓపెన్ సోర్స్, బట్ ఆరకిల్ అనేది లైసెన్స్డ్ వర్షన్. ఇప్పుడు నాకు మార్కెట్లో ఫ్రీగా దొరుకుతున్నాయి డేటాబేస్, నేను లైసెన్స్ పే చేసుకొని యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మార్కెట్లో ఫ్రీగా దొరుకుతున్న పోస్ట్గ్రెస్, MySQL యాక్సెస్ ని నేను తీసుకొని మెయింటైన్ చేయొచ్చు, బట్ ఆరకిల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాకు? రీజన్ చెప్పండి ఎవరైనా. ఎందుకు నేను ఆరకిల్కి వెళ్ళాలి? బికాస్ ఆఫ్ ఇట్స్ డేటా సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి బ్యాంకింగ్ డొమైన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, మీరు అందరూ నెట్ బ్యాంకింగ్ ఇన్స్టాల్ చేసుకోలేదా? మీరు బ్యాంక్ రిలేటెడ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారా లేదా ఫోన్స్ లో? ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు ఆ బ్యాంక్ కి రిలేటెడ్ అయిన ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాం. సపోజ్ నేను MySQL పెట్టుకుంటా. ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కి, బాగా వినండి, ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కి నేను ఓపెన్ సోర్స్ ఉన్న డేటాబేస్ ని కాన్ఫిగర్ చేసుకొని ఉన్నా. ఓపెన్ సోర్స్ గా నేను కాన్ఫిగర్ గా చేసుకుంటే నాకు మెయిన్ ప్రాబ్లం ఫిషింగ్ అటాక్ అవుతుంది. అంటే ఏంటి అంటే మాల్వేర్, ఏదన్నా థర్డ్ పార్టీ మాల్వేర్స్ కానీ. ఇప్పుడు మీరు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మీరు ఒక బ్యాంకింగ్ కస్టమర్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిన్ ఇంటెన్షన్ ఏమని ఉంటుంది?
చెప్పాలి ఎవరైనా. యాజ్ ఎ యూజర్ వాట్ యూ విల్ ఫీల్? మీ డేటా అనేది సెక్యూర్ గా ఉండాలనుకుంటారా, లేకపోతే ఎలా అంటే అలా ఉండొచ్చు అనుకుంటారా? చెప్పండి. మీరు ఒక బ్యాంక్ కి కస్టమర్, ఒక బ్యాంక్ యూజర్. మీరు మీ అకౌంట్ లో బ్యాలెన్స్ అంతా సెక్యూర్డ్ గా ఉండాలనుకుంటారా, లేకపోతే ఎట్లా? ఆబ్వియస్ గా సెక్యూర్డ్ గానే ఉండాలనుకుంటాం. బట్ అదే చెప్తున్నా, ఏదైనా కానీ మనం ఓపెన్ సోర్స్ డేటాబేస్ కానీ యూజ్ చేస్తే మనకున్న ఛాన్సెస్ లో హాఫ్ ఆఫ్ ద ఛాన్సెస్ మాల్వేర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. అందుకే లైసెన్స్డ్ వర్షన్కి వెళ్తారు. అందుకే మీరు చూడండి, పెద్ద పెద్ద బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆరకిల్ డేటాబేస్ తో బిల్డప్ అయి ఉంటాయి. క్లియర్? Yes. అర్థమైందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ నేను మీకు కొన్ని డొమైన్స్ చెప్తా. మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. ఇప్పుడు మీరు నార్మల్ అప్లికేషన్ యూజ్ చేస్తుంటారు, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటాను. దాంట్లో నాకు ఫ్రీక్వెంట్ గా ఎవరైతే మేము ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మేము అడుగుతాము క్వశ్చన్స్, అవి చేస్తూ ఉంటా. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎవరినైనా మేము వాట్ ఈజ్ యువర్ డొమైన్ అని అడుగుతాం. ఓకేనా? డొమైన్ అంటే మీరు ఆరకిల్, ఎస్క్యూఎల్, పిఎల్సీక్యూఎల్ అని చెప్పకూడదు. డొమైన్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంటారు కదా, ఆ ప్రాజెక్ట్ నేచర్ తో చెప్పాలి. అంటే ఆ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ మీకు అది అర్థమవుతుందా? అట్లా మనకి డొమైన్స్ అని ఉంటాయి. డొమైన్స్ మనకి ఏమేమి ఉంటాయంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాంకింగ్ డొమైన్ నోట్ చేస్తాను చూడండి. బ్యాంకింగ్ డొమైన్. నెక్స్ట్ హెల్త్ కేర్ డొమైన్. నెక్స్ట్ టెలికాం డొమైన్. రీటైల్ డొమైన్. ఇన్సూరెన్స్ డొమైన్. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఈ 5 డొమైన్స్ కాకుండా ఏదైనా డొమైన్లో ఉందా? ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. సపోజ్ మీరందరూ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ యూజ్ చేస్తుంటారు కదా, ఇవి ఎలాంటి డొమైన్ కిందకు వస్తాయి చెప్పాలి? ఎలాంటి డొమైన్ కిందకు వస్తాయి? ఓలా, ఊబర్ ఇవన్నీ Retail. అభిషేక్, ఏ డొమైన్ కిందకు వస్తాయి అభిషేక్? రీటైల్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ రీటైల్. రీటైల్ అంటే ఏంటి అంటే ఎండ్ యూజర్స్ కి ఆ అప్లికేషన్ అనేది యూజ్ అయ్యేటట్లు ఉండాలి. దాన్ని మనం రీటైల్ డొమైన్ అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ మీ మొబైల్స్లో ఎయిర్టెల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదా, మై జియో యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదా? ఇవన్నీ ఏ డొమైన్? టెలికాం డొమైన్. క్లియర్? యాక్చువల్ గా మీ డొమైన్ ఏంటి అంటే, మీరు చెప్పాల్సిన ఆన్సర్స్ ఇవి చెప్పాలి మీరు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ టెక్నాలజీస్ చెప్తారు. టెక్నాలజీస్ రాంగ్. డొమైన్ అంటే ఏంటి అంటే, హీ వాంట్స్ టు నో వెదర్ విచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యూ వర్క్డ్ ఇన్. క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. అర్థమైంది అందరికీ? Sir. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మనకి ఈ 3 లేయర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా? ఈ 3 లేయర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏంటది? ఏమేం లేయర్స్ చెప్పండి అవి? డేటాబేస్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్, ఫ్రంట్ ఎండ్ లేయర్. ఓకేనా? మనకి ఈ 3 లేయర్స్ కలిసి వర్క్ చేస్తేనే
ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏ లేయర్? ఓన్లీ చెప్పాలి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏం లేయర్? ఓన్లీ డేటాబేస్ లేయర్. ఇప్పుడు మీరు జావా, .NET, పైథాన్ ఇవన్నీ ఏ లేయర్ లో ఉన్నాయి? బ్యాక్ అండ్ లేయర్ లో ఉన్నాయి. యాంగులర్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, నోడ్.js, రియాక్ట్ ఇవన్నీ ఏంటి? ఫ్రంట్ అండ్ లేయర్. వాటిల్నే మనం ఏమంటామంటే యూఐ అంటాం, యూఐ టెక్నాలజీస్. ఇప్పుడు ఈ 3 నేర్చుకొని కూడా కొంతమంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళని మార్కెట్ లో మనం ఏమంటాం? ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం. ఇప్పుడు నేను అరౌండ్ 2.5 months చెప్తా మీకు, ఓకేనా? ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. 1 minute. హలో, ఒక్క నిమిషం. నైన్ 972271. హలో, అన్న గ్రూప్ లో పిన్ చేయండి సెషన్ లైవ్. ఓకే. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది. ఇప్పుడు ఈ 3 నేర్చుకొని కూడా వాటిపైన వర్క్ చేస్తుంటారు. వాళ్ళని మనం ఏమంటాం మార్కెట్ లో? ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం. ఇప్పుడు నేను అరౌండ్ మీకు ఒక డేటాబేస్ నేను 2.5 months చెప్తున్నా. డూ యూ థింక్ రియల్లీ ఫుల్ స్టాక్ వీ కెన్ లెర్న్ ఇట్ ఇన్ 3 to 4 months or 5 months? 3 to 5 months లో అయిపోతుందా మీకు ఫుల్ స్టాక్? మరైతే ఎలా జాయిన్ అవుతున్నారు ఫుల్ స్టాక్ 3 months 5 months అంటే? సింపుల్ లాజిక్, వెరీ 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 సింపుల్ లాజిక్, ఓకేనా? సో ట్రాప్స్ లో పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాక్ అంటారు. ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే మీరు కోర్స్ ఏదో నేర్చుకుంటే వచ్చేది ఫుల్ స్టాక్ అనేది. యాక్చువల్ గా మీరు ఈ 3 layers లో ఏదో ఒకటి నేర్చుకొని ముందు ఎంటర్ అవ్వాలి ఐటీలోకి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ వర్క్ చేస్తూ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ గా కన్వర్ట్ అవ్వాలి. అంతేగాని ఏదో ఒక 5 months కోర్స్ నేర్చుకొని మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ వెళ్ళిపోతారంటే 100% నాట్ ఈవెన్ పాసిబుల్ చెప్తున్నా నేను. ఒక డేటాబేస్ లోని ఇంటర్వ్యూ చేస్తే నాకు ఆల్మోస్ట్ 50 to 60 క్వశ్చన్స్ వస్తాయి నాకు అడగడానికి. అలాంటిది ఇంకా బ్యాక్ అండ్ లేయర్ ఎన్ని రావాలి, ఫ్రంట్ అండ్ లేయర్ ఎన్ని రావాలి? అర్థమవుతుందా? బీ ప్రాక్టికల్. ఏదో ఒక లేయర్ నేర్చుకొని ముందు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఆన్ డూయింగ్ వర్క్ మీరు ఫుల్ స్టాక్ గా కన్వర్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద రియల్ సినారియో. క్లియర్? Yes, sir. ఇప్పుడు అన్న నేను డేటాబేస్ నేర్చుకుంటున్నాను, బట్ నాకు ఈ ఫ్రంట్ ఎండ్ లో కోడింగ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో కోడింగ్ ఇవన్నీ నాకు హెడేక్ అనుకుంటే మీరు ఒక 3 years 4 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఏదో ఒక స్నోఫ్లేక్ నేర్చుకోండి, లేదంటే బిగ్ డేటా అనాలిటిక్స్ నేర్చుకోండి. దాని సైడ్ షఫల్ అవ్వండి. ఈవెన్ నేను కూడా అంతే 5 years నేను SQL PL మీద వర్క్ చేశా. తర్వాత నేను బిగ్ డేటా అనాలిటిక్స్ మూవ్ అయ్యా. అర్థమవుతుందా చెప్పేది? సో అది ఎవరైనా ఫుల్ స్టాక్ మీ సర్కిల్లో కానీ 5 months లో అంట తర్వాత జాబ్ వచ్చేస్తుంది అన్ని అంటే అయ్యే పనులు కాదు ఇవంతా. అసలు 5 months లో మీరు ఫుల్ స్టాక్ అసలు నేర్చుకోలేరు. మీరు ఒక డేటాబేస్ లేయర్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటేనే మీకు 2.5 months పడుతుంది. అర్థమవుతుందా? బయట చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, SQL 25 days లో 20 days లో చెప్పేస్తారు. అది అలానే ఉంటది. సో గుర్తుపెట్టుకోండి, ఏది ఉన్నా మీరు ప్రాక్టికల్ గా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా, ఒక అప్లికేషన్ 3 layers మీద వర్క్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ప్రాక్టికల్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా? ఏదన్నా జెన్యూన్ అప్లికేషన్ ఒకటి తీసుకొని ఏదో ఒకటి మీ ఇష్టం, సపోజ్ అబీబస్ తీసుకుంటున్నా నేను. ఎందుకు యూజ్ చేస్తాం ఈ అప్లికేషన్ చెప్పండి ఎవరైనా? ఈ అప్లికేషన్ మనం ఎందుకు యూజ్ చేస్తాం?
చెప్పాలి ఈ పర్పస్ టు ట్రావెలింగ్ కోసం, అవునా? ఇప్పుడు ఈ అప్లికేషన్ ని మనం రెఫరెన్స్ గా తీసుకొని దాంట్లో ఈ 3 లేయర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో డిస్కస్ చేద్దాం, సో దట్ యూ విల్ గెట్ ఏ రియల్ ఎక్స్పోజర్. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు లిస్ట్ ఫ్రమ్ ఇక్కడ ఏం ఎంటర్ చేశాను నేను, విఐజే అని ఎంటర్ చేయంగానే నాకు ఇక్కడ ఏమొచ్చాయి, నాకు ఇవంతా ఏంటి, వీటిల్ని సజెషన్స్ అంటాం. ఏమంటాం వీటిల్ని? సజెషన్స్ అంటాం. ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి. ఈ 3 లేయర్స్ లో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? శ్వేత, సార్ ఈ 3 లేయర్స్ లో ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీ గెస్ ప్రకారం? ఫ్రంట్ ఎండ్ కాదు. ఈ డేటా అనేది మనం డేటాబేస్ లో మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అది డేటాబేస్ నుంచి వస్తుంది. మీరు అప్లికేషన్ లో ఏదైతే డేటా చూస్తున్నారో అదంతా మీకు డేటాబేస్ నుంచి వస్తున్నట్టు అర్థం. క్లియర్? ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు నేను చూడండి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ స్టాప్ వచ్చి నేను బ్యాంగ్లో, ఇది కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోమంటుంది నన్ను? డేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇది ఒక కంట్రోల్. ఏం కంట్రోల్ ఇది? క్యాలెండర్ కంట్రోల్. ఇది డేటాబేస్ నుంచి వస్తుందా? చెప్పాలి. ఈ క్యాలెండర్ కంట్రోల్ అనేది డేటాబేస్ నుంచి వస్తుందా? చెప్పాలి. ఇది క్యాలెండర్ కంట్రోల్ డేటాబేస్ నుంచి వస్తుందా? కౌశిక్, No, sir. No, it is not from. ఇది డేటాబేస్ కాదు. ఇది ఏంటి అంటే ఒక కంట్రోల్ విచ్ ఇస్ డిజైన్డ్ బై బ్యాక్ ఎండ్ టీమ్. అంటే ఎవరు వీళ్ళు డిజైన్ చేస్తారు. ఎయిదర్ ఇట్ కెన్ బి .NET లో కానీ, జావాలో కానీ, పైథాన్లో కానీ వాళ్ళ కంట్రోల్ క్రియేట్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఐ సెలెక్టెడ్ నెక్స్ట్ టుమారో డేట్ అండ్ దెన్ సెర్చ్. వన్స్ నేను సెర్చ్ చేయంగానే, బాగా వినాలి, ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి, వన్స్ నేను సెర్చ్ చేయంగానే ఇక్కడ నాకు కొన్ని లిస్ట్ ఆఫ్ బస్సెస్ నేమ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పేజ్ లో డేటాబేస్ నుంచి ఏమేమి వస్తాయి చెప్పండి? బస్ నేమ్, టైమింగ్స్, దాని ఫెయిర్ అంటే కాస్ట్, తర్వాత ఎన్ని సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు? చెప్పాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్ నుంచి వస్తున్నాయి ఇవంతా. ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని చూసారా? ఈ చెక్ బాక్స్, ఈ యారోస్, తర్వాత ఈ బటన్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి, ఎవరు డిజైన్ చేసి ఉంటారు? ఈ బాక్సెస్ అన్ని ఎవరు డిజైన్ చేసి ఉంటారు? బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు. అంటే ఎవరు? వీళ్ళు. నెక్స్ట్ అదే ఇక్కడ ఈ బటన్ కి కలర్, తర్వాత ఇక్కడ బస్సు సింబల్ లోగో, తర్వాత ఇక్కడ చూడండి ఏసీ నాన్ ఏసీకి లోగోస్, ఇవన్నీ ఎవరు డిజైన్ చేసి ఉంటారు? ఎవరు వర్క్ ఇవంతా? ఫ్రంట్ ఎండ్ వర్క్ ఇవంతా, యూఐ వర్క్. అర్థమవుతుందా మీకు డిఫరెన్స్? ఇప్పుడు నా క్వశ్చన్ వెరీ సింపుల్. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ విఐజే అని ఎంటర్ చేశా. ఇక్కడ నాకు సజెషన్ రాలా. ఏముంది? ఇగ్నోర్ చేసుకొని నేను మాన్యువల్గా టైప్ చేశా. ఓకేనా? మాన్యువల్ టైప్ చేశా. తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేశా. ఇప్పుడు ఆ పేజ్ లోడ్ అయిన తర్వాత
నాకు ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అంటే బస్ నేమ్ ఏందో తెలియట్లేదు, టైం ఏంటో తెలియట్లేదు, ఎంత కాస్ట్ ఏదో తెలియట్లేదు. మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1, మీరు అప్లికేషన్ యూజ్ చేస్తారా? నో సార్. లేదు. ఏం చేస్తారు? ఇమీడియట్ గా ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు? వేరే Look for అప్లికేషన్. search for any other application. Exactly, perfect answer. You will blindly close this application and move to some other application. Then automatically ఇప్పుడు అబీబస్ అనేది ఒక కస్టమర్ లాస్ అయిపోయిందా, లాస్ అవ్వలేదా? లాస్ అయిందా, లాస్ అవ్వలేదా? ఒక కస్టమర్ లాస్ అయిందా, లాస్ అవ్వలేదా? లాస్ అయిపోయింది. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఈ బటన్స్ అంతా కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయి, ఈ చెక్ బాక్స్ అంతా మార్క్ అవుతున్నాయి, బట్ మీకు ఇక్కడ బస్ డీటెయిల్స్ అవన్నీ ఏం కనిపించట్లా. స్టిల్ యూ విల్ యూస్? నో రైట్? మీరు యూజ్ చేయరు కదా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డేటాబేస్ ఒక్క స్కోప్. చాలా మంది అడుగుతారు, నేను డేటాబేస్ నేర్చుకుంటే నాకు స్కోప్ ఎలా ఉంటుంది, దీని మీద లైఫ్ ఎలా ఉంటుంది అని. ఈ క్వశ్చన్ అడిగే ముందు ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి ఒకసారి. Do you really think if database not exist, any application will survive? మీకు డేటాబేస్ లేకపోతే ఏ అప్లికేషన్ రన్ అవుతుందా? చెప్పండి. డేటాబేస్ లేకపోతే ఏ అప్లికేషన్ అయినా రన్ అవుతుందా? చెప్పాలి. రన్ అవుతుందా? No, sir. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసిన, ఇప్పుడు సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి అప్లికేషన్ బ్యాంక్ ఉంది మీకు మొబైల్లో, ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చూద్దామని చెప్పి. నీకు ఆ ఇన్ఫర్మేషనే రానప్పుడు నువ్వు అప్లికేషన్ యూజ్ చేస్తావా? యూజ్ చేస్తావా? No, sir. నా పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాబేస్ కి స్కోప్ లేదు అంటే ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీయే లేనట్టు అర్థం. యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ పాయింట్ తో? ఈ పాయింట్ తో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? డేటాబేస్ కి స్కోపే లేదు అంటే మీకు అసలు ఐటీ ఇండస్ట్రీలోనే ఏ అప్లికేషన్ డెవలప్ అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు మన ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో ఎన్ని అప్లికేషన్స్ తయారవుతున్నాయి తెలుసా? వాటికి అన్నిటికీ ఎన్ని డేటాబేస్ కావాలో తెలుసా? ఎంతమంది డేటాబేస్ డెవలపర్స్ కావాలో తెలుసా? డేటాబేస్ కి స్కోప్ ఎలా ఉంటుంది అని అడిగే ముందు ఆలోచించండి. డేటాబేస్ లేకపోతే ఏ అప్లికేషన్ రన్ అవ్వదు. క్లియర్? క్లియర్? ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఈ 3 లేయర్స్ లో ఎక్కువ ఇంపార్టెంట్ స్కోప్ ఏ లేయర్ ఆక్యుపై చేస్తా ఉంది? ఏ లేయర్ ఆక్యుపై చేస్తుంది ఎక్కువ స్కోప్, ఎక్కువ ఇంపార్టెన్స్? డేటాబేస్. డేటాబేసే. ఇప్పుడు నేను చెప్తా, మీకు డేటాబేస్ కరెక్ట్ గా ఉందబ్బా, బ్యాక్ ఎండ్ లో ఏమైతుందంటే వాడు ఇక్కడ ఒక బటన్ పెట్టలేదు, ఇక్కడ ఒక బటన్ పెట్టలేదు వాడు. మీరు క్లిక్ చేస్తే ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ అవ్వట్లేదు, బట్ అట్లీస్ట్ యు ఆర్ సీయింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. అదే మీకు అసలు ఇన్ఫర్మేషన్ రాకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారా అప్లికేషన్ ని? చెప్పాలి. నో, 100% నో. అందుకే డేటాబేస్ కి స్కోప్ చాలా 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 ఎక్కువ ఉంటుంది. మీరు డేటాబేస్ నేర్చుకొని అసలు నన్ను అడిగితే ఇంకా ఏం కూడా నేర్చుకోబడలేదు. ఎందుకంటే మీరు డేటాబేస్ సైడే మూవ్ అయిపోతూ ఉంటారు మీకు తెలియకుండానే. ఫస్ట్ ఆర్కిల్ ఎస్క్యూఎల్ పిఎల్ సీక్వెల్ స్టార్ట్ చేశారు, తర్వాత మీకే బోర్ వస్తుంది దానిపైన వర్క్ చేయడానికి కొన్ని ఇయర్స్ తర్వాత. అప్పుడు మీరు అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు, స్నోఫ్లేక్ కానీ. బట్ అవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎస్క్యూఎల్ పిఎల్ సీక్వెల్ మ్యాండేటరీ. ఇప్పుడే చెప్తున్నా. నేను చాలా మందిని చూసా డైరెక్ట్ గా స్నోఫ్లేక్ నేర్చేసుకుంటారు. ఏం అర్థం కాదు. స్నోఫ్లేక్ నీకు అర్థం అవ్వాలి, బిగ్ డేటా అనలిటిక్స్ నీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా నీ కెరియర్ ఎస్క్యూఎల్ తో స్టార్ట్ అయి ఉండాలి. ఈజ్ దట్ క్లియర్? Yes. Excellent.
సో అది ఈరోజు టాపిక్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను డైరెక్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్ళా. నేను అసలు ముందు ఆరకిల్ అంటే ఏంటో చెప్పా, మనం చేసే రోల్ చెప్పా, మనం ఏ కేటగిరీ ఆఫ్ లేయర్లో ఉంటాం మనం, అది ఎక్స్ప్లెయిన్ చేశా. నేను ఎస్క్యూఎల్ చెప్పేది అంటే ఎస్క్యూఎల్ అనేది యాక్చువల్గా చెప్పేది రేపు క్లాస్లో చెప్తా. ఓకేనా? నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయి ప్రాక్టికల్ చెప్పేసి ఇలా కాదు. నేను ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవ్వాలి, అప్పుడే మీరు ప్రోయాక్టివ్గా నేర్చుకుంటారు ఏదైనా కానీ. క్లియర్? 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 అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. రికార్డింగ్ స్టాప్ చేస్తా, ఏం డౌట్స్ ఉన్నా అడగండి.